జర్నలిస్ట్ సాయి మారిపోయాడు, రూట్ మార్చేశాడు, లేకపోతే కనుక ప్లేట్ ఫిరాయించేశాడు. నా వీడియోలు, నా తత్వము అర్థం చేసుకునే వాళ్ళు ఆ మాట మాట్లాడరు. కానీ ఏదో ఒకదాన్ని అంపకం చేసి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు, ఆలోచించే వాళ్ళకి ఆ మాట ఉంటుంది. నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పా, రాష్ట్ర విభజన అన్నటువంటి సందర్భంగా అవమానకరమైనటువంటి పరిస్థితులలో విభజించబడినటువంటి వాళ్ళం ఆంధ్రలో. ఆ రోజు నుండి ఒక కసి ఉంది నాకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఈ కసిలో నుంచినే హైదరాబాద్ వదిలి మరి నేను బెజవాడకు వచ్చేసినటువంటి మొట్టమొదటి వాడిని. మీడియా అంతా కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తి కోరుకునేవాడిని. డెవలప్మెంట్ ఇక్కడ బాగా జరగాలని కోరుకునేవాడిని. దానికోసం ప్రభుత్వాలను ప్రోత్సహిస్తా. నేను ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూర్చినా ప్రోత్సహిస్తా. గతంలో చంద్రబాబు గారి టైంలో అన్న క్యాంటీన్లని ప్రోత్సహించి, ఎందుకంటే ప్రభుత్వాలు ఇక్కడ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమం జరిగి తీరాలా. రెండు జరగకపోతే ప్రజలు అదొకటే అయినా సమస్య, ఇది ఒక్కటే అయినా సమస్య. రెండింటి మీద నడుస్తూ ఉండాలి. ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మంచి జరిగినా అప్రిషియేట్ చేస్తాం, ఎప్పుడు చెడు జరిగినా ప్రశ్నిస్తుంటాం. ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది, పని చెయ్యనియాల. ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా వచ్చేటటువంటి ప్రభుత్వాల్ని కాదని తిట్టిపోసుకుంటూ కూర్చోవడం నేనేం రాజకీయ పార్టీ నాయకుని కాదు, ఏ పార్టీ కార్యకర్తని కాదు. కేంద్రంలో మోడీని అభిమానిస్తా. ఎందుకయ్యా అంటే ఆయన వచ్చాక చాలా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, సంక్షేమం కూడా చేస్తున్నాడు కాబట్టి. అంతకంటే మంచి ఎజెండాతో రాహుల్ గాంధీ వచ్చాడా, నేను ఖచ్చితంగా అభిమానిస్తా కూడా. ఎందుకంటే దేశమైన రాష్ట్రమైన బాగుపడితేనే కదా మనకు వచ్చేటటువంటిది. ప్రస్తుతం విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్నటువంటి ఆకాంక్ష చాలా ప్రజలలో బలంగా ఉంది. అందులో విద్యా ఆకాంక్షలకు సంబంధించి జగన్ చేయగలిగాడు. అదే సందర్భంలో ఉద్యోగ ఆకాంక్షలు జగన్ కొంత చేయగలిగాడు. చంద్రబాబు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన చేస్తానని హామీ ఇచ్చారు, ఆ హామీని ప్రజలు నమ్మారు. నేను ఎందుకు విభేదించాలా? రెండవది, ఎప్పుడు వీళ్ళు గెలుస్తారని కూడా నేనేనాడు చెప్పలే. మొట్టమొదటే బెట్టింగుల్లోనే ఏ ఒక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెయ్యట్లేదు, పరిస్థితి తారుమారయ్యింది, చూసుకోండి అని నేనే చెప్పాను. అంతకుముందే ఏదైతే కరెంటు ఛార్జీలు గోపగుయ్యమనిపిస్తున్నాయి, జనాలు చేత్కరిస్తారు, ప్రతి నెల భారం పడుతుంటే ఎవరు అంగీకరించరు అన్నటువంటి చెప్పిన వాడిని నేనే. అలాగే ఏదైతే ప్రజల దగ్గరికి కావలసినటువంటి అవగాహనతో కూడినటువంటి మాటలు కాకుండా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అది మైనస్ అవుతుందని చెప్పిన వాడిని నేనే. అట్లాగే అభివృద్ధి జరిగినప్పుడు ఆయా కంపెనీల పేర్లతో సహా ఏ ఊళ్ళలో అభివృద్ధి జరిగిందని ప్రకటించారో అది ప్రొజెక్ట్ చేసింది నేనే. ఎందుకు? రాష్ట్రం బాగుపడాలి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి. అయితే 2 రోజుల్లోనే పెరిగిపోతుంది, 3 రోజుల్లోనే పెరిగిపోతుందని అత్యాశ పడను నేను. వీళ్ళు వచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తే అయిపోతుందని చెప్పను నేను. ఖచ్చితంగా ఎవరి హయాంలోనైనా ఇంకా చెయ్యాలన్న తపన రావాలని కోరుకుంటా, ఇంకా ఎదగాలని తపన రావాలని కోరుకుంటా. నాకు కావాల్సింది రాష్ట్రం. రెండోది ధర్మంగా ఉండటం. అధర్మంగా ఏ వ్యవహారమైనా సరే తప్పే అని చెప్తా. ఆ రోజున కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఏదైతే దేవుళ్ళకి సంబంధించి మాట్లాడినప్పుడు ఫస్ట్ తప్పు పట్టినటువంటి వాడు నేను. అలాగే ఏదైతే కొడాలి నాని భువనేశ్వర్ గారి మీద మాట్లాడినటువంటి సందర్భంలో మొట్టమొదటి తప్పు పట్టినటువంటి వాడు నేను. అట్లాగే చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి కానీ, పట్టాభి ఇంటి మీద దాడి కానీ, లేదా కొంతమంది అరెస్టులు చేసినటువంటి సందర్భంలో కానీ తప్పు పట్టిన వాడిని నేను. ఆ వ్యవహార శైలి కరెక్ట్ కాదు, దాన్ని ప్రజలు కరెక్ట్గా అంగీకరించరు. తప్పు ఎవరు చేసినా తప్పని నేను చెప్తా. అదే సందర్భంలో ప్రభుత్వాలని ఎంకరేజ్ చేస్తా. ఎందుకయ్యా అంటే ప్రభుత్వం ఏది ప్రజల కోసం మంచి చేసినప్పుడు, ప్రజలకి తప్పు చేసినప్పుడు తప్పు చెప్తాం, మంచి చేసినప్పుడు ఎంకరేజ్ చేయకపోతే ఎవరికి చేయాలనిపిస్తుంది, ఎందుకు చేయాలనిపిస్తుంది? అట్లాగే పవన్ ఎదుగుదల కోరుకున్నా, లోకేష్ ఎదుగుదల కోరుకున్నా, జగన్ ఎదుగుదల కోరుకున్నా, చంద్రబాబు ఎదుగుదల కోరుకున్నా, పురంధేశ్వరి ఎదుగుదల కోరుకున్నా. ఎందుకని? మన నాయకులు ఎదగాల, జాతీయ స్థాయికి ఎదగాల, ఎదిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. సీఎం రమేష్ ఎదుగుదల, సుజనా చౌదరి ఎదుగుదల కూడా కోరుకున్నాను. వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ అంశాల్లో తప్పు ఉన్నప్పుడు తప్పే చెప్పా. అదే సందర్భంలో వాళ్ళు గెలవడం ద్వారా వాళ్ళు కేంద్రంతో అడిగి సాధించగల సీఎం రమేష్ అని చెప్పా. ఎందుకంటే మనకు కావాల్సింది రాష్ట్రం. ఎక్కడా ఎప్పుడూ నేను నా పద్ధతి మార్చుకోను.
మ్యాక్సిమం అయితే గీతే ఒకటే, ఒక వ్యక్తిగా నా శక్తి సరిపోదు, ఓ సంస్థగా నేను నడిపేటటువంటి ఆర్థిక స్తోమత నాకు లేదు. నాకున్నటువంటి ఈ ప్లాట్ఫామ్, నన్ను నమ్మేటటువంటి సబ్స్క్రైబర్లు, వాళ్ళందరూ కోరుకునేది ఏంటి? ఒక పాజిటివ్ మంచితనం జరగాల, రాష్ట్రానికి మంచి జరగాల, దేశానికి మంచి జరగాలి, ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా మంచి జరగాలి. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కూడా ఏది కరెక్టో అదే చెప్తా నేను. ఆంధ్రాకి రావాల్సిన ఆంధ్రాకి ఇవ్వండి, అట్లాగే తెలంగాణకు కావాల్సిన తెలంగాణకు తీసుకోండి అనే చెప్తా. ఏదైనా సరే ధర్మంగా ఉండాలని కోరుకుంటా. నా దగ్గర ఎక్కడా మార్పు లేదు. జగన్ ఇప్పుడు చేసినా మంచి చేసినప్పుడు మంచిదే చెప్తా, చెడు చేస్తే చెడు చెప్తా. ఇప్పుడు మన దాడులు చేస్తే దాడులు చేశారని చెప్పానా, దాడులు చేయడం రైట్ అని చెప్పానా? ఖచ్చితంగా తప్పుని తప్పే చెప్తా. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను జర్నలిజాన్ని జర్నలిజంగానే చేస్తాను. ఎవరి మెప్పు కోసమో లేదా ఎవరు తిడతారని భయపడినో నేను ఎక్కడా చేయను. నాకు తెలుసు నా ప్రాణాలకు ముప్పు ఉందన్నటువంటిది. పోయే వరకు అయితే నేను నా బాధ్యత సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఎంతవరకు మంచి జరిగితే అంతవరకు చూస్తా. ఎప్పుడైనా సరే మంచి కంటే చెడ్డ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సింపుల్ లాజిక్ చెప్పంటారా? నేను నా కెరీర్లో ఎంతోమందికి ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళకి మంచి చేశాను. వాళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకున్నారు లేదు, నా దగ్గరికి ఎప్పుడు వచ్చే తర్వాత కలవలేదు. అప్పుడప్పుడు ఎక్కడైనా కనబడ్డప్పుడు సార్ మీది గాయంలో ఆ టైంలో మంచి జరిగిందంటారు. కానీ నన్ను నా వలన వాళ్ళు కోరుకున్నట్టు జరగలేదని ద్వేషించేవాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడు ప్రాణాలు తీయాలా అని చూస్తుంటారు. తప్పు చేసినటువంటి వాడు ప్రాణాలు తీయాలని చూస్తుంటాడు, లేదా వాడు కోరుకున్నట్టు చేయలేదని ద్వేషించేవాడు నన్ను చంపాలని చూసుకుంటాడు, లేదా నాశనం చేయాలని చూసుకుంటాడు. కానీ నేను ఎప్పుడు భయపడింది లేదు, భయపడాల్సిన అవసరం లేదు.